ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 29 కోట్లతో నిర్మించిన నూతన అనివేటి మండపం, శివాలయం, రాజగోపురం, నూతన దర్శన క్యూ కాంప్లెక్స్లను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దాదాపుగా 9.50 లక్షల కోట్ల పైచిలుకు అప్పులను వారసత్వంగా గత వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అండి ఇలా వచ్చాను గురిగారు సార్ ఓకే సార్ ఒకసారి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ కనబడతా కొంచెం ఓకే పడుతున్నా सह कुटुंबस्याधमाधमस्य क्षेमस्थैर्यधैर्यविजयभयाजिरारोग्य ऐश्वर्याभिरुच्यर्थो अस्य यजमानस्य कास्तवसगोत्रोद्भवस्य वेङ्कटराजुनामधेयस्य धर्मपत्यसमेतस्य
सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयाभयाजमेन स्यात् सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयाभयाजनारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं महिमानगोत्रोद्भवः स्यात् सूर्यनारायण नामधेयः स्यात् अम्बपत्युसमेन स्यात् ఓకే సార్ ఓకే స్థానిక శాసనసభ్యులు వెంకటరామరాజు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ గారికి, నూతనంగా వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులకు, దేవాదాయ శాఖ అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. గడిచిన 2 రోజులుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కలిసి ఏ విధంగా ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రం అనేటి విషయంలో 28 జిల్లా కలెక్టర్లు, 28 జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు, రాష్ట్ర ఉన్నత అధికారులు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సహచరులు అందరం సమీక్షించుకోవడం జరిగింది. దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయలు పైచిలుకు మాకు వారసత్వంగా గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన స్థితి. మరి ఇంత ఒత్తిడి, ఆర్థిక భారం ఉన్నా చెప్పిన మాటకు కట్టుబడి ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మేము పెట్టామో వాటిని నిర్వహించడం, ప్రజా సమక్షానికి అధికారులతో సమన్వయం చేసుకొని కూటమి నాయకత్వం అంతా కలిసి గ్రామాన ఇంటింటికి వెళ్ళి చేర్చేటువంటి కార్యక్రమం. గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నిర్లక్ష్యం చేయబడి ప్రతి వ్యవస్థ భ్రష్టుబడి ఏ కార్యక్రమం కూడా ముందుకు నడిచే పరిస్థితి లేక, చెప్పిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక, ప్రజల చేత తిరస్కరించబడి ప్రతిపక్షానికి కూడా అర్హత లేని పరిస్థితుల్లో ఆ పార్టీ పోతూ మాకు ప్రభుత్వాన్ని అప్పగించింది. దేవాలయాలకు సంబంధించి 11 హామీలని ఎన్నికల ప్రణాళికలో పెట్టడం జరిగింది. అందులో మొదటిది, ఏ ఆలయాల్లో అయితే కనీసం దీపం వెలిగించే పరిస్థితి లేకుండా పోయిన ప్రభుత్వంలో ఇస్తామన్నటువంటి నిధులు ఇవ్వకపోగా పూజారుల్ని, అర్చకులని, నాయీ బ్రాహ్మణుల్ని అవహేళన చేసి దేవాలయాలే మూసివేసే పరిస్థితుల్లో మేమిచ్చిన ప్రణాళికలో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఇవాళ దాదాపుగా 6,200 ఆలయాల్లో, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాల్లో ఉన్న పూజారులకి 10,000 రూపాయలు
ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జమ చేసే ప్రభుత్వం నెరవేర్చుకున్నాం. అలాగే అర్చకులకు, పూజారులకు సరైనటువంటి జీతభత్యాలు లేవు, వాళ్ళకి సరైనటువంటి పోషణ లేదు. వేదం చదివిన వాళ్ళు దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం 15,000 రూపాయలు వాళ్ళకి కనీసం ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వచ్చిన 3వ మాసంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే నాయీ బ్రాహ్మణులు ఎవరైతే ఆలయాల్లో రోజువారీ కార్యక్రమాల్లో ఉంటారో, కేవలం ఆలయాల్లో భక్తుల యొక్క సేవకు, స్వామివారి సేవకు వాళ్ళ జీవితాలను అంకితం చేస్తున్నారో వాళ్ళకి కనీసం 25,000 రూపాయలైనా ప్రతి నెల ఆ వృత్తి ఉండాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నం, చెప్పిన మాటను నిలబెట్టుకొని ఈ ప్రభుత్వం 25,000 రూపాయలు ఎక్కడ అవకాశం ఉన్నా ఆ ఆలయాల్లో ఆర్థిక స్తోమత దగ్గర అంతా 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఆలయాల్లో అటు అర్చక భృతి కానీ, ఇటు నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే భృతిలో కానీ ఎక్కడైనా అనుకున్న లక్ష్యాల్లో ఆర్థిక స్తోమత కొంత తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచే అవి భర్తీ చేసి మిగిలినటువంటి డబ్బు మేమిచ్చి ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలకి ఈ ప్రభుత్వం కట్టుబడింది.